కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ జనగణ జరుపుతాము, అందులో తప్పనిసరిగా అందరికీ అవకాశం ఇస్తామన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆ గజెట్లో మాత్రం ఎస్సీ ఎస్టీలకు అవకాశం ఉంది. అంటే ఇంటింటికి సర్వేలో ఎస్సీ ఉంటేనేమో ఎస్సీ సర్వే, ఆ ఇంటి యజమాని ఎవరు, అదేవిధంగా ఎస్టీ ఉంటే ఆ యజమాని ఎవరు, వాళ్ళ కుటుంబ సభ్యులు అనేది పెట్టారు. కానీ దాంట్లో మాత్రం నెక్స్ట్ పక్కకున్న కాలంలో అదర్స్ అన్నారు. దాని మీద నేను మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తున్నా యాజ్ ఏ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా. గతంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని 3 సార్లు కలిశాము. ఓసారి 42 మంది, ఓసారి 64, ఓసారి 85 మంది కలిశాము. అయ్యా 1931లో ఈ కులగణ జనగణ జరిగింది, కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేదు. కనుక మా సంఖ్య ఏమిటి? ఎప్పుడు అడిగినా జ్యుడిషియరీ కోర్ట్స్ ఏమడుగుతుందని మీ జనాభాలు ఎంత అని అడుగుతారు. కొందరు 40 అంటారు, కొందరు 25 అంటారు. ఈ విధంగా సంఖ్య తెలవాలంటే కులగణ కూడా జరపాలి. ఇప్పుడు దానికి ఒక కొత్త కార్యక్రమం ఏం పెట్టారు సార్, స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్. అంటే జాబితాలో ఎవరైతే జనం ఉన్నారో వాళ్ళ సంఖ్య తీయాలనేది వారి ఉద్దేశం మంచిదే. కానీ రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి చెప్తున్నాయా, ఇది మహారాష్ట్రలో, అదేవిధంగా ఏది హర్యానాలో, అదేవిధంగా అన్ని దగ్గర కూడా జనాభా సంఖ్యను తగ్గించే కార్యక్రమంలో ఉన్నారు అని ఆయన ఎప్పటి నుంచో దొంగ ఓట్లు చాలా దగ్గర కొన్ని లక్షల ఓట్లు కూడా తీసేశారని అందరూ కూడా చెప్పడం జరిగినా ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ డ్యూటీ ఏమిటంటే, గతంలో నేను ఎలక్షన్ కమిషన్లో చూశాను, ఏదన్నా ఆబ్జెక్షన్ వస్తే దానికి ఆబ్జెక్షన్ ఎందుకు వస్తుందని సీరియస్ తీసుకొని దాని మీద ఎంక్వైరీ చేసేవారు. ఈ ఎలక్షన్ కమిషన్ నో ఎంక్వైరీ, మీరు అనేదనండి మేము చేస్తామన్నారు. కనుక ఏ విధంగానైతే దొంగ ఓట్లతో గతంలో మహారాష్ట్రలో కానీ హర్యానాలో కానీ అన్ని దగ్గర కూడా ఇదే జరిగింది. మొన్న జరిగిన వెస్ట్ బెంగాల్లో కూడా అదే జరిగింది. కనుక ఈసారి మా నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ అన్నాడు, తప్పనిసరిగా ప్రతి కార్యకర్త ఏ పోలింగ్ బూతులలో అయితే వాళ్ళ ఓట్లు ఉంటాయో ఆ ఏరియాలలో పోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఒక ఆనవాయితీ అయిపోయింది, ఏడ ముస్లింలు ఉంటే వాళ్ళ పేర్లు తీసేయడం, ఏడనైతే క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళ పేర్లు తీసేసేయడం,